గుడ్ మార్నింగ్, సిడాన్. ఏరా ఏరా ఈరోజు కూడా మీ ఇద్దరేనా వచ్చింది? అవును టీచర్, మేమిద్దరమే వచ్చాం. చూడండి మేడం, అడ్మిషన్లు మాత్రం 30, వచ్చేది మాత్రం లెగ్రల్ గా వాళ్ళిద్దరు మనిద్దరం. అవును, ప్రభుత్వం చదువుకోవడం కోసం ఎంతో వేల రూపాయల కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా ఇదే పరిస్థితి అన్నమాట. అవును, వాళ్ళు బడికి రాకుండా ఏం చేస్తారు? ఏముంది టీచర్, కర్రా బిల్ల, ఫ్రీ ఫైర్, గోళీలు, కార్డ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బడికి పంపరా? వాళ్ళ పేరెంట్స్ పట్టించుకుంటేనే కదా మేడం. వాళ్ళేమో పనులకు పోతారు, వీళ్ళేమో ఆటలకు పోతారు. అవును, వాళ్ళేమో బడికి రారయ్యి, మనకేమో ఈ టెన్షన్ వల్ల బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. పదండి టీచర్. అలాగే మేడం, ఇవాళ నో బ్యాక్ డే కదా. అరే పదండ్రా, వాళ్ళ ఇళ్ళకి వెళ్దాం. అలాగే టీచర్. అరే వాడు నీ దగ్గర వస్తాడు చూడరా. వాడిని కొట్టరే, వీడిని కొట్టు. అరే చంపేస్తాడు రా. అరే రే ఇంటికా ఉన్నాడు రా, చంపేస్తాడు రా. ఒరే ఒరే అడేస్తున్నాడు రా, బిల్డింగ్ మీద నుంచి వస్తున్నాడు రా. ఒరే రే కాపాడరా ఒరే. బిల్డింగ్ లో ఉన్నాడు చూడరా. ఒరే వాడు నన్ను చంపేస్తాడు చూడరా. ఆ స్టార్ట్ కొట్టి మళ్ళీ ఆడదాం. ఆడు 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 బిల్డింగ్ లో ఉన్నాడు చూడు. అరా రా ఫస్ట్ రా. అరే వాడిని కొట్టురా, వీడిని కొట్టు. ఒరే నన్ను ఏడిస్తాడు. ఒరే నన్ను చంపేశాడు కదా. ఏయిరా. అరే రే గోళీలు ఆడండి. కొట్టేశారు. ఏయిరా. ఇదిగోరా ఏసా. ఇదిగో ఏసా. బా అరే చంపేస్తాడు. ఒరే నన్ను కాపాడరా, బిల్డింగ్ లో దాక్కున్నాడు. సేఫ్ లో నన్ను కాపాడరా వచ్చి. ఏరా ఏంటి బడికి రాలేదు? రాలేదు. ఏంటంట బడికి వచ్చి ఏం చదివాలి? అరే చదువుకుంటే భవిష్యత్తులో సుఖపడవచ్చురా. అప్పుడెప్పుడో ఎందుకు, ఇప్పుడు సుఖపడుతున్నాం మేము. ఇలా ఇలా కాదు కానీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటి పేరెంట్ మా? ఎక్కడ స్వీట్లు హోటల్ పెడతారా? అరే పేరెంట్ అని కాదురా, పేరెంట్స్ అంటే అమ్మా నాన్నలు. మా అమ్మ బాబులా? మా అమ్మ బాబులు పనికి వెళ్తారుగా. ఎప్పుడు వస్తారు తెలీదు. ఇలా మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా ఇంటి దగ్గర? వాళ్ళ దాకా ఎందుకు టీచర్, మీరు ఇవాళ సర్దుకోండి, రేపు పొద్దుగల మేము స్కూల్కి వస్తాం. ఏం సర్దుకోవాలిరా? ఏంటి పంతులమ్మ, మా పిల్లగాల కోసం మళ్ళీ వచ్చినారు? ఏంటి మీ పిల్లల్ని బడికి పంపట్లేదమ్మా? అవు మళ్ళా, అయినా మీలాంటి డబ్బున్న వాళ్ళకి గాని చదువులు మాకెందుకమ్మా? అవును, అదేంటమ్మా, డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని భేదం ఏమీ లేదు, ఎవరైనా చదువుకోవచ్చు. వాళ్ళకెందుకమ్మా చదువులు? సంకనాకు. అదేంటమ్మా అట్లా అంటావు? చదువులేకే కదా మీరు ఇలా ఉంది. సరే పంతులమ్మ, అట్టాగే పంపిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు టెక్స్ట్ బుక్లు, నోట్స్లు, బూట్లు, షూలు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు కదా. అంతేకాదు చదువుకున్న విద్యార్థులు ఉన్న తల్లికి వందనం అనే పేరుతో 15,000 రూపాయలు అందిస్తున్నారు. అంతేకాక మంచి అనుభవం ఉన్న టీచర్లు, మంచి వసతులు కలిగి ఉండి అన్ని సౌకర్యాలను కలిగిస్తున్నారు. మీలా కాకుండా మీ పిల్లలు తలరాతులు మారుతారంటే తప్పనిసరిగా చదువుకోవాలి కదమ్మా. బడిలో బడిలో ఉండాలి. టీచర్లు అవగాహన కలిగించడంతో వాళ్ళందరూ లెట్స్ గో స్కూల్ అంటూ స్కూల్కి వెళ్ళారు.
స్కూల్లో అటెండెన్స్. ఏడుకొండలు జస్వంత్, ప్రభుతేజ, భానుప్రకాష్, ఇర్ఫాన్, అర్జున్, అలాగే దీనిలో టీచర్లుగా వేసింది యామిని, సాత్విక.